హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటల నుండి ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులు వచ్చి సర్వే అయితే చేయబోతున్నారండి. తప్పనిసరిగా ఈ పత్రాలు మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ వివరాలు జాగ్రత్తగా చెప్పాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ సర్వే ఏంటి, ఎందుకు వస్తున్నారు, పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను మర్చిపోకుండా ఫాలో అవుతుండండి. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీన అనగా మనకు రేపటి రోజున ఈ సర్వే అయితే చేపట్టబోతున్నారు. మొదటి దశ సర్వే అనేది ప్రారంభం చేయబోతున్నారు. అయితే ఈ సర్వేకు అధికారులు అయితే వస్తారు. అది గవర్నమెంట్ టీచర్స్ కానివ్వచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రామ వార్డు సచివాలయ అధికారులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ తొలిసారిగా ప్రజలకు స్వయంగా మనకు తమ యొక్క వివరాలను సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ నమోదు చేసుకునే అవకాశం కూడా అయితే ఇచ్చారు. ఈ క్రమంలో ప్రజల సందేహాలను తీర్చేందుకు తరచుగా అడిగే 33 ప్రశ్నలు అయితే మీకు అడుగుతారండి. సో ఈ పోర్టల్లో పొందుపరిచారు. తెలుగు రాష్ట్రాల్లో మనకి ఏంటంటే ఈ సర్వే పేరు వచ్చేసి జనగణన సర్వే అండి. ఇది మనకు దేశవ్యాప్తంగా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే స్వయంగా అయితే చెప్పారు. ఇందులో భాగంగా మనకు తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్లయితే ఏపీలో మనకు ముఖ్యంగా 2 విడతల్లో ఈ జనగణన సర్వే అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ సెన్సార్ రిజిస్టర్ జనరల్ మృత్యుంజయ తెలిపారు. ఏపీలో మనకు మే 1వ తేదీ నుండి డిసెంబర్ 30వ తేదీ వరకు జనగణన భాగంగా ఇళ్ల సర్వే అనేది జరుగుతుందని వెల్లడించారు. ఇక ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవకాశం ఇస్తామన్నారు. మనకు పక్కన మన యొక్క పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా ఇదే ప్రాసెస్. అయితే ఇక ఇళ్లకు అధికారులు వస్తారు కదా. సో ఇళ్లకు అధికారులు వస్తే మనకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటని చూసుకున్నట్లయితే ఇళ్లలో సర్వే, ఇంటి పరిస్థితి, ఇక మనకు ఇంటి వస్తువులు, ఇల్లు మనకు ఎస్సీ ఎస్టీలకు చెందినదా వంటి 34 ప్రశ్నలకు సమాధానాలు అయితే మనమైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సెన్సార్ రిజిస్ట్రేషన్ జనరల్ మృత్యుంజయ్ తెలిపారు. తొలి విడత మనకు గృహాల లెక్కింపు ఉంటుందని, ప్రతి ఇంటి పరిస్థితి, సౌకర్యాలు, ఆస్తులు తదితర వివరాలను సేకరిస్తామన్నారు. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య 30 రోజుల పాటు హౌస్ హోల్డింగ్ జరుగుతుందని వివరించారు. హౌస్ హోల్డింగ్కు నెల రోజుల ముందు సెల్ఫ్ ఎన్యూమరేషన్కు 15 రోజుల పాటు అవకాశం ఉంటుందని చెప్పేసి వెల్లడించారు. సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులపై వివరాలతో పాటు వలసలు, సంతానోత్పత్తి స్థితిగతులకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా సేకరిస్తారని చెప్పేసి ఇక్కడైతే చెప్పారు. 2వ దశ కులగణన వివరాలు సేకరిస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. అదేవిధంగా మనకు ఇక్కడ హెచ్టిటిపిఎస్ ఇక్కడ మీకు కావాలంటే అది వెబ్సైట్కు సంబంధించినటువంటి ఇక్కడ మీకు పేరు అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నారు కదా, ఈ వెబ్సైట్ ద్వారా కూడా మీరు స్వయంగా మీ యొక్క వివరాలు అనేది ఇచ్చేసి సో మీరు సర్వే చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడైతే చెప్తున్నారు. 16 భాషల్లో మొబైల్ యాప్ ద్వారా జనాభా లెక్క సేకరణ ఉంటుందని చెప్పేసి ఎన్యూమరేషన్ సొంత మొబైల్స్ ద్వారా కూడా అయితే జనాభా లెక్కలను సేకరిస్తున్నామని చెప్పేసి స్పష్టం చేశారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి జనగణన 2027 ప్రక్రియ మొదటి దశ అయితే ప్రారంభం కాబోతుంది. ఇందులో భాగంగా ఎన్యూమరేటర్లు ఎవరైతే ఉన్నారో ఇంటింటికి వెళ్ళి ప్రత్యేక మొబైల్లో ద్వారా ఈ యాప్ ద్వారా హౌస్ హోల్డ్స్ సెన్సార్ నిర్వహిస్తారు. సో ఈ విధంగా 33, 34 క్వశ్చన్స్ అనేది అడుగుతారు. అది మీ యొక్క ఆస్తిపాస్తుల గురించి కానివ్వచ్చు, అది మీ యొక్క ఇళ్ల గురించి కానివ్వచ్చు, మీ పిల్లలకు సంబంధించిన చదువుల గురించి కానివ్వచ్చు, అలాగే మీ పనుల గురించి కానివ్వచ్చు. సో ప్రతి ఒక్క దాని గురించి వాళ్ళ క్వశ్చన్ అనేది అడుగుతారు. సో మీరు ఇచ్చేటటువంటి సమాధానాన్ని బట్టి వాళ్ళైతే నోట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ మొబైల్ యాప్లో. సో ఈ విధంగా ఏంటంటే తప్పనిసరిగా మీరు సర్వేకి సంబంధించి మీరు నిజాలైతే చెప్పండి ఫ్రెండ్స్. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.